4 sec. Stop recording. Button. Hello all, good afternoon. How are you all? I hope all are doing well. Today very interesting topic అనమాట. ఆ టాపిక్ ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్ అనేది మనకి వాట్సాప్ సేవలు అనేది ప్రారంభం చెప్పి స్టార్ట్ చేసింది కదా, దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది నాగా టెక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఫ్రెండ్స్, టుడే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. మన ఏపీ గవర్నమెంట్ ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ అనేది లాంచ్ చేసింది కదా, దాని గురించి మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. అది ఏంటంటే మొత్తం 161 అని చెప్పారు. 161లో నేను చూసిన వరకు ఏంటంటే అది దాంట్లో కొన్నే ఉన్నాయి, బట్ కొన్ని అయితే మనకి ఇంకా అప్డేట్ తీసుకురాలేదు వాళ్ళు. అవి కూడా కొన్ని తీసుకొస్తారనమాట. ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి సేవలు అయితే ఉన్నాయో, ఏమేమి మనకి ఉపయోగపడే ఉన్నాయో అనేది మీకు చూపిస్తాను. దానికంటే ఇప్పుడు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలను సూచనలు ఇవ్వాలంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ నెలకి నోటిఫికేషన్గా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మెయిల్కి నోటిఫికేషన్గా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మన వాట్సాప్ గవర్నెన్స్ అది ఏంటంటే అసలు ఎట్లా ఉపయోగిస్తారు, ఎట్లా వాడాలి, అసలు ఏంటిది, దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మేము చూపిస్తాను. చూడండి, మన వాట్సాప్లో మనం ఒక నెంబర్ అయితే ఇచ్చున్నారన్నమాట వాళ్ళు. ఆ నెంబర్ కూడా నేను మీకు చూపిస్తాను, తర్వాత ట్రై చేస్తాను. ఆ నెంబర్ కూడా అక్కడ మన దీంట్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వాట్సాప్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ఓపెన్ చేశాను. చూడండి, వాట్సాప్ ఓపెన్ చేశాను. Found 2 results. Camera. Back. System log. WhatsApp. 2020 to Meta AI. Government of Andhra Pradesh. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇక్కడ నేను సేవ్ చేశాను అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఇక్కడ. మనం కూడా ఫస్ట్ మనం చేసింది మనమిత్ర అని ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్పింది చూసారా, మళ్ళీ ఒకసారి వినండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే మనమిత్ర. ఓకే ఫ్రెండ్స్, దీని మీద ఎంటర్ చేస్తున్నాను, ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ఓకే, అటాచ్ మెసేజ్ అని ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓన్లీ జస్ట్ హాయ్ లేదా ఏదో మనం సూచన పెట్టవచ్చు. హాయ్ అని పెడదాం. నేను హాయ్ అని పెడతాను. Capital H. Stop recording. K. J. Stop recording. Hi. చూడండి, Editing. Hi. హాయ్ అని పెడతాను. చూడండి, attach. Send. Camera button. Double tap to send a photo or video. వెయిట్ చేద్దాం. మనం వెయిట్ చేస్తే మనకి రెస్పాండ్ వస్తుంది. Slide left to cancel recording. Swipe up to lock video recording on. Attach. Button. మనకి ఇక్కడ రెస్పాండ్ అనేది వచ్చిందనమాట. మనకి ఏం వచ్చిందో చూద్దాం. Editing. Emoji. సేవను ఎంచుకోండి అంటే మనకి ఏ సేవ కావాలి. ఇక్కడ ఇంకేమొచ్చిందో చూద్దాం. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. మన మిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం. మీ సౌకర్యమే మా ప్రాధాన్యం. ప్రజల చేతిలో ప్రభుత్వం. మీకు అవసరమైన వివిధ పౌర సేవలకు సులభంగా మరియు సమర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము. ఓకే, 12:14 p.m. హాయ్. View photo. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. మన మిత్ర సేవను ఎంచుకోండి అని ఉంది కదా, అంటే ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. సేవను ఎంచుకోండి. ఓకే, మనకి ఏ సేవ కావాలో దీని మీద ట్యాప్ చేయాలన్నమాట. ఓకే, సేవ ఎంపిక. ఓకే, పౌర సేవలలో నిర్ధారించండి. ఓకే, మనకి ఏ సేవ కావాలో ఆ సేవ ఎంచుకుందాం. సేవ ఎంపిక. ఓకే, సేవ ఎంపిక. పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి. ఓకే, పౌర సేవను ఎంచుకోండి. నిర్ధారించండి. ఓకే, business logo managed by learn more. Stop recording 4 minutes. Expand. WhatsApp close. Cancel. సేవ ఎంపిక. Collapsed. Zaplo. Collapsed. Dialog open.
Example 04 Dialogue MNB open 94 FAT plus 4. పౌర సేవలలో Collapsed. నిర్ధారించండి. Dub- Business logo. Managed by. Learn more. Stop recording. 5 minutes. Expanded. WhatsApp closed. Cancel. సేవ ఎంపిక. Cancel. WhatsApp closed. Web collapsed. More. Example 04. పౌర సేవ Collapsed. నిర్ధారించ Business look. Managed. Learn more. Stop record. 5 minutes. Expand. WhatsApp flow. Cancel. సేవ సేవ Collapsed. సేవ ఎంపిక. సేవ సేవ Collapsed. Example 04. పౌర సేవలలో Collapsed. పౌర సేవను ఎంచుకోండి. దయచేసి ఒక సేవను ఎంచుకోండి. ఓకే, Menu. Expanded. ఎక్స్పాండ్ అయింది. Page. పౌర సేవను ఎంచుకోండి. పౌర దయచేసి సేవను ఒక సేవను ఎంచుకోండి. చూసారా? List box. ఇక్కడ Detected. ఏమొచ్చిందంటే Image. Screenshot of the screenshot. Description accuracy. Page. Detected. పౌర సేవను Image. Back. పౌర సేవను ఎంచుకోండి అని ఉంది కదా. అంటే పౌర సేవ అంటే మనకి ఏమేమి కావాలి, అంటే మీకు ఏ సేవ కావాలి అని అడుగుతుందన్నమాట. మనకి ఏమి కావాలంటే ట్రైన్ బుక్ అంటే బస్ బుకింగ్, ఏపీసీ ఆర్టీసీ బుకింగ్ ఉంది, ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, Option. ఆప్షన్, Edit box. Option. Edit. Option. Edit box. Option. Edit box. Edit box. Expand. పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి. పౌర సేవలో ఒకదాన్ని ఎంచుకోండి అని ఉంది కదా. ఓకే, ఫస్ట్ ఏం చూద్దాం. పౌర Page. Expanded. పౌర సేవను ఎంచుకోండి. దయచేసి ఒక సేవను ఎంచుకోండి. ఓకే, Page. పౌర సేవను ఎంచుకోండి. Option. ఆప్షన్, దయచేసి ఒక సేవను ఎంచుకోండి. ఓకే, Menu. Edit box. దయచేసి ఒక సేవను ఎంచుకోండి. Detected. Image. Screen. Option. దేవాలయ బుకింగ్ సేవలు. దేవాలయ దేవాలయ దర్శనం, బుకింగ్ సేవ సేవలు. మరియు దానాలు. అంటే Menu item. Image. ఓకే ఫ్రెండ్స్, దేవాలయ దేవాలయ బుకింగ్ బుకింగ్ సేవలు Image. అంటే దేవాలయ బుకింగ్ సేవలు. Graphic. దేవాలయ బుకింగ్ సే దేవాలయ బుకింగ్ సేవలు అని ఉంది కదా. ఇక్కడ దేవాలయ బుకింగ్ సేవలు, దానాలు అంటే మనకు కొంతమంది ఏంటంటే అయ్యో దానాలు ఇస్తారు కదా, దేవాలయ బుకింగ్ చేసుకుని మనం దేవాలయానికి వెళ్ళాలి కదా. అప్పుడు కొంతమంది సంబంధించింది అన్నమాట దేవాలయ సేవలు అనేది. Edit box. దేవాలయ ఓకే, Option. ఫిర్- Edit box. Option. ఫిర్యాదు పరిష్కరణ సేవలు. ఫిర్యాదు స్థితి తనిఖీ. ఇది ఏంటంటే ఫిర్యాదు అంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, మనం ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఇక్కడ ఫిర్యాదు చేసిన డీటెయిల్స్ అని చూసుకోవచ్చు అనమాట. మనం ఏ ప్రాబ్లం అయితే మనం ఫిర్యాదు చేసామో, దేని మీద అయితే మనం కంప్లైంట్ పెడతామో, మనం కంప్లైంట్ పెట్టినప్పుడు ఈ కంప్లైంట్ మనం బుకింగ్ చేసి చూసుకోవచ్చు అనమాట. అంటే దీంట్లో కంప్లైంట్ పెట్టకుండా అనమాట. ఇది ఇందాక చెప్పింది దేవాలయ బుకింగ్. Edit box. దేవాలయ బుకింగ్ సేవలు. ఇది Option. దేవాలయ బుకింగ్. ఫిర్యాదు Edit box. ఫిర్యాదు పరిష్కరణ సేవలు. ఫిర్యాదు స్థితి తనిఖీ Option. APSRTC. సేవలు. ఇది ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సు అంటే మనం బస్సు బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు లైక్ బెంగళూరు కావాలి, హైదరాబాద్ కావచ్చు, మనం ఎక్కడికైనా చెన్నై కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం బస్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఆ సేవ తీసుకొచ్చారు. మనం ఇదివరకు యాప్స్ ఎక్కించుకోవాలి కదా, యాప్స్ ఎక్కించుకుని తీసుకోవాలి కదా. అట్లా కాకుండా ఇప్పుడు మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. Edit box. Option. Edit box. APSRTC. సేవలు. బస్ Option. ఎనర్జీ సేవలు. బిల్ Back. ఎనర్జీ సేవలు అంటే ఇప్పుడు లైక్ ఎలక్ట్రిసిటీ బిల్లు, అంటే మన పవర్, ఇప్పుడు మన భూమి శిస్తులు కడతాం కదా మన అకౌంట్లో, అంటే మన పొలం బిల్లు కడతాం కదా, పొలం బిల్లు, ఇంటి పన్నులు అవి కూడా కట్టవచ్చు అనమాట. దీంట్లో మన హౌసింగ్ పన్స్ కూడా ట్యాక్స్ అనేది, హౌస్ ట్యాక్స్ అనేది, ల్యాండ్ ట్యాక్స్ అనేది, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ట్యాక్స్ అనేది కూడా చేయొచ్చు అనమాట దీని ద్వారా. ఓకే, Option. APSRTC. Edit box. Option. ఎనర్జీ సేవలు. Edit box. Option. విధ సేవలు. పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ మరియు విధ సేవలు అంటే ఏంటంటే లైక్ విధి సేవలు ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం కదా, ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళాలి, 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ హాల్ టికెట్ కావచ్చు, ఇప్పుడు ఏపీఎస్సి గవర్నమెంట్ ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కావచ్చు, లైక్ ఏదైనా గ్రూప్ డి ఆర్ఆర్డి ఎగ్జామ్స్ కావచ్చు, ఎంపీటీసీ ఎగ్జామ్స్ హాల్ టికెట్ కావచ్చు, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా చేసుకోవచ్చు ఇక్కడ. Edit box. విధ సేవలు. పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ మరియు మరిన్ని. Detected. Option. సిఎంఆర్ఎఫ్ సేవలు. సిఎంఆర్ఎఫ్ ఏంటంటే సిఎంఆర్ఎఫ్ సేవలు ఏంటంటే ఇప్పుడు లైక్ ఓబీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏదైనా అంటే ఓబీసీ సర్టిఫికేట్ మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మనకి నుంచి మనం అప్లై చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓబీసీ, క్యాస్ట్ మరియు ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మనకి ఏ సర్టిఫికేట్స్ అనేవి కావాలో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్,
మనకి ఏది కావాలో అది ఇంకా సర్టిఫికేట్స్ అనేవి మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. లైక్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది కదా, మనం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. మనం సచివాలయంకి వెళ్తున్నాం కదా, అక్కడికి వెళ్ళకుండా మనం సింపుల్గా మనమే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ ముందుకు వెళ్తున్నాను, చూడండి ఇంకేముందో చూద్దాం. Edit box. Option. CDMA. సేవలు, ప్రాపర్టీ, జల కనెక్షన్, ట్రేడ్ లైసెన్స్ మరియు ఇది సిడిఎంఏ ఏంటంటే ఇప్పుడు మనకి సిడిఎం అంటే వాటర్ కనెక్షన్స్, అవి జల అంటే వాటర్ కదా, సిడిఎంఏ బిల్స్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు మన ఇంట్లో ట్యాప్లు పెట్టించుకోవాలనుకుంటాం మనం, అది కూడా ఇక్కడ మనం నమోదు చేసుకోవచ్చు. ఓకే, Edit box. CDMA. Option. రెవెన్యూ సేవలు, సర్టిఫికెట్ జారీ. Menu item. Revenue. 12:22 p.m. రెవెన్యూ Windows అంటే system మన UI. భూమి శిస్తుకి సంబంధించింది ఇది. Option. CDMA. Edit box. Option. రెవెన్యూ సేవలు, సర్టిఫికెట్ జారీ. Menu item. రెవెన్యూ సర్టిఫికేట్స్ అంట. రెవెన్యూ సర్టిఫికేట్స్ అంటే కూడా అది ఇంకా నాకు దీని గురించి అంతకు తెలియదు. బట్ లైక్ నేను ఏమనుకుంటున్నాను అంటే మన భూమి గురించి అనుకుంటున్నాను రెవెన్యూ సర్టిఫికేట్స్ అనేవి. ఓకే, Edit box. Option. ఆరోగ్య కార్డు సేవలు, ఎన్టీఆర్ వైద్య సేవ. 12:20. ఆరోగ్య కార్డులు. ఆరోగ్య కార్డు ఏంటంటే Option. CDMA. Edit box. Option. Edit box. రెవెన్యూ సేవలు, Option. Edit box. ఆరోగ్య కార్డు సేవలు, Option. పోలీస్ శాఖ. Edit box. Option. ఆరోగ్య కార్డు, ఇదంటే ఆరోగ్య కార్డు ఉంది కదా. ఆరోగ్య కార్డు ఏంటంటే ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కదా, ఎన్టీఆర్ భరోసా హెల్త్ కార్డు ఉంది కదా, ఉచిత బీమా సదుపాయం అని ఉంటాయి కదా, ఉచిత బీమా అని అవన్నీ ఉన్నాయి కదా. ఆరోగ్యశ్రీ కార్డు, ఎన్టీఆర్ భరోసా హెల్త్ కార్డు, ఇంకా డిఫరెంట్ తదితర కార్డులు అనేవి ఉంటాయి కదా. ఆ కార్డ్స్ అనేవి కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. Option. రెవెన్యూ సేవలు, Edit box. Option. ఆరోగ్య, Edit box. Option. పోలీస్ శాఖ సేవలు, Option. CDMA. Edit option. Edit box. Option. ఆరోగ్య కార్డు, Edit box. Option. పోలీస్ శాఖ సేవలు, మిస్సింగ్ డాక్యుమెంట్లు మరియు ఫిర్యాదుల సేవలు. ఇక్కడ పోలీస్ శాఖ సేవలు ఉంది కదా. పోలీస్ శాఖ ఏంటంటే మనకి ఏదైనా డాక్యుమెంట్లు మిస్ అయినా మన పోలీసులు కూడా ఇక్కడ కంప్లైంట్ పెట్టవచ్చు అనమాట. మనకి ఏదైనా అవపోయినా మనం వాళ్ళకి తొందరగా మనకి ఇక్కడ మన కంప్లైంట్ పెట్టినట్లయితే మనకు ఇప్పుడు స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోండి, కొందరికి రెస్పాండ్ అయిపోయారు అనుకోండి, మనం ఇక్కడ వెంటనే ఇక్కడ మనం కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ అయితే వస్తుంది అన్నమాట, రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ మన దగ్గర పెట్టుకోవాలి, తర్వాత మనం స్టాటస్ చూసుకుంటానికి. ఓకే, అది కూడా ఇక్కడ తీసుకొచ్చారు. Edit box. పోలీస్ శాఖ సేవలు, మిస్సింగ్ డాక్యుమెంట్లు మరియు ఫిర్యాదుల సేవలు. Detect. Stop recording. Button. 12 minutes. Expanded. WhatsApp closed. Back. పౌర సేవను ఎంచుకోండి. Collapsed. 13 minutes. Expanded. ఇవే ఉన్నాయి Back ఫ్రెండ్స్. ఇక్కడ handle. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని Window dialog కంప్లైంట్స్ కూడా opened. పెట్టవచ్చు అనుకుంటా. Option. సిఎంఆర్ఎఫ్ సేవ, Edit option. Edit box. Option. ఆరోగ్య కార్డు, Edit option. Edit box. Stop recording. But WhatsApp closed. Web view. ఓకే Window ఫ్రెండ్స్, dialog ఇక్కడ opened. ఇవే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది Image. వాట్సాప్లో ఉన్నాయి Screenshot of a కదా, screen option. ఇక్కడ ఉన్నాయి. రెవెన్యూ సేవలు, సర్టిఫికెట్ జారీ. Menu item. Edit edit option. Edit stop recording. Third page. Window dialog open. Expanded. పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి. ఓకే, మీకు ఒక సేవని నేను చూపిస్తాను. అసలు ప్రాక్టికల్గా మీకు దాన్ని నేను చూపించబోతున్నాను. ఒకసారి చూడండి. మనకి ఒక సేవ ఎంచుకున్న తర్వాత మనకి ఏమేమి ఎలా చేయాలో, ఎలా వస్తుందో చూద్దాం. Option. రెవెన్యూ సేవలు, సర్టిఫికెట్ జారీ. Edit box. Option. Edit box. సిఎంఆర్ఎఫ్ సేవలు, సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్. Option. సిఎంఆర్ఎఫ్ సేవలు, సిఎంఆర్ఎఫ్ సేవలు కదా, Edit చూద్దాం box. ఒకసారి. Option. Edit box. Option. సిఎంఆర్ఎఫ్ సేవలు, సిఎంఆర్ఎఫ్ సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ సేవలు స్థితిని కదా, తనిఖీ చూద్దాం. చేయండి మరియు చూద్దాం. ఫిర్యాదు అభిప్రాయాన్ని ఇవ్వండి. సిఎంఆర్ సేవలు ఉంది కదా. Edit box. వివిధ సేవలు, పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్. Option. Edit box. సిఎంఆర్ఎఫ్ సేవలు, సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్ స్థితిని తనిఖీ చేయండి మరియు ఫిర్యాదు అభిప్రాయాన్ని ఇవ్వండి. Detected. Okay, CMRF. Image. Option. Edit box. CDMA. సేవలు, ప్రాపర్టీ, జల కనెక్షన్, ట్రేడ్ లైసెన్స్. Option. Edit box. రెవెన్యూ సేవలు, సర్టిఫికెట్ జారీ. రెవెన్యూ అంటే ఇక్కడ క్యాస్ట్ ఇన్కమ్ అనుకుంటా. ఇదే రెవెన్యూ క్యాస్ట్. సారీ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ చెప్పింది. Medium.text. Option. Okay, చూద్దాం. Edit box. రెవెన్యూ సేవలు, Option. WhatsApp closed. ఇక్కడ ఇచ్చాను. Web view. Learn. Stop recording. 14 minutes. Learn more. Double tap. Collapsed. పౌర సేవను ఎంచుకోండి. నిర్ధారించండి. Double ఓకే, tap to కన్ఫర్మ్ select. చేయమంటుంది ఇక్కడ. Button.
Business load. నిర్ధారించండి. WhatsApp. ఓకే. సేవను ఎంచుకోండి. Emoji. Message. సేవను ఎంచుకోండి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనం. సేవను ఎంచుకోండి. సేవను ఎంచుకోండి. సేవను ఎంచుకోండి. Response sent. 12:26 p.m. Delivered. చూసారా మనకి ఇక్కడ రెస్పాండ్ ఏమొచ్చిందో చూద్దాం ఇప్పుడు. సేవ 12:26. View photo. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే. ఓబీసీ సర్టిఫికేట్ అంట. సర్టిఫికేట్, వివాహ ధృవీకరణ పత్రం, వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రం మరియు మరెన్నో సేవలను పొందడానికి దయచేసి దిగువన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అంటే రెవెన్యూ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓబీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ కదా, అవి చేయొచ్చు. సిఎంఆర్ఎఫ్ ఏంటంటే సేవలను అన్వేషించండి. సిఎంఆర్ఎఫ్ ఏంటంటే ఇప్పుడు లైక్ మనం కంప్లైంట్ చేయాలనుకోండి, సిఎంఆర్ఎఫ్లో మన కంప్లైంట్ అనేది చేయొచ్చు అనమాట. రెవెన్యూ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు క్యాస్ట్, ఇన్కమ్ ఇప్పుడు వచ్చింది చూసారా, ఓబీసీ సర్టిఫికేట్ అవి. సారీ ఫ్రెండ్స్, బై మిస్టేక్ నేను ఫస్ట్లో చెప్పాను, అది కాదు, తెలియదని చెప్పాను. ఓకే, ఇది మనం ఓబీసీ, క్యాస్ట్, ఇన్కమ్ అనేది మనం దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. దీని ద్వారా అప్లై చేసి మన డాక్యుమెంట్స్ కూడా ఎలా చేయాలో చూద్దాం. సేవలను అన్వేషించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెవెన్యూ సేవలను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఎంచుకున్న తర్వాత ఓబీసీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఇలా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను మన వాట్సాప్ గవర్నెన్స్ ఎలా వాడాలో మీకు తెలిసింది కదా. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు నెంబర్ కూడా చూపిస్తాను చెప్పాను కదా, ఒకసారి నెంబర్ కూడా చూపిస్తాను చూడండి. Voice message button. Okay. Stop 16. Navigate. Government of Andhra Pradesh. Heading. 12. Voice message. Voice message. Stop 6. Navigate. Government of Contact. Govern. Share. AP. Public and govern. HT. Business. Notificate. Media visit. Chat lock. Off. Security. About and phone number. Andhra Pradesh Government Citizen Helper. 13 hours ago. ఓకే, Plus 91,95,523,00009. ఇది నెంబర్ అనమాట. ఈ నెంబర్కి మనం మా వాట్సాప్లో మనం మెసేజ్ చేస్తే ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన వీడియో మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.